బావా ఓ ఏంది ఏమో ఎన్నరానికి గిట్ల వచ్చినావు ఇయ్యాల అన్నం తిందురా ఆహా బావ మీద ప్రేమ పొంగిపోతున్నట్టుంది ఇయ్యాల ఏంది విశేషం చారు అన్నం తిని ఏం కూర అండి మా అత్తమ్మ చికెన్ అమ్మ చికెన్ వండినా బావకి ఇయ్యాల నువ్వు వండినవా ఏదో తినాల్సింది ఇయ్యాల తినిపియవా వాన్ని ఇంకెలా తినిపి ఇంకా ఏం విశేషాలు మరి మామయ్య రాలే పొలంకి మామయ్య ఇయ్యాల కొద్దిగా వడ్లు బస్తాలు ఉంటే అటు పోయిండు నేను వచ్చిన తప్పుతదా ఇగ మన పొలం కాడికి మనం రాకపోతే నెక్స్ట్ నువ్వే రావాలి ఇగ షు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావ్ పెళ్ళా ఇప్పుడేనా పెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటావ్ ముసలోళ్ళు అయినంక చేసుకుంటావా చేసుకుందాం ఇంకా ఒక 2 years తర్వాత ఎట్లయినా నా మరదలే గాని ఎప్పటికున్నా నాకే రావాల్సిందే అవు ఇంట్లో వచ్చి మాట్లాడి పెట్టుకో మరి ఫస్ట్ ఇంకేంది మాట్లాడేది మీ అయ్యా సంపి పారేత్తా ఇంట్ల ఒప్పుకోకపోతే ఇయ్యడా మీ అయ్య నాకు అందుకే మాట్లాడుకో అంటున్నా ఒకవేళ ఇయ్యకపోయినా అనుకో ఆగమాగం చేత్తా మీ ఇంటికొచ్చి ఆగమాగం చేత్తా ఏమంటావు ఊకుంటావా నువ్వు ఇయ్యకపోతే నేనెందుకు ఊరుకుంటా బాగుందా బాగుంది ప్రేమతో కలిపెట్టినావు కదా ప్రేమతోని తినిపిస్తే ఇంకా తినాలనిపిస్తుంది సాయంత్రం ఇంటికి రా మరి ఇప్పుడు వద్దు మీ అయ్య చూసిండనుకో వాళ్ళతో మాట్లాడు ఈ వరకే మీ అయ్యకి నాకు పడది పెద్ద లొల్లి చేస్తాడు ఆయనతో మన కథ చూసి ఆయనతో ఇదివరకే ఒక చిన్న గొడవ చూసిండు అక్కడ తెలిసింది మన గురించి ఇగ అందుకే ఇప్పుడు ఎందుకు తర్వాత రావచ్చు అని మమ్మీ అడిగింది నిన్ను ఏమన్నా పంపిస్తలేవని నచ్చని మీ అయ్య గురించి మళ్ళీ ఏమైనా అనుకుంటారా అని ఏమనుకోరు అట్లని మొత్తానికి రాకుండా ఉన్నా వచ్చేసేయ్ మంచిగా మరి మా ఉండరు ఇంటికి ఇంకేంది మా అమ్మ ఇట్ల కలవరిస్తుంది నిన్ను మరదలుగా కదా అని మీ అయ్య నన్ను చూసిండనుకో ఈ టైంలో మంచిగా ఉండదు ఇగ ఇప్పుడే బయటికి పోయిండు వేరే ఊరికి వేరే ఊరికి మీ ఆయన కూడా తోలకపోయినావా వెంట చేపిస్తాడు ఇద్దరిని చేపిస్తాడు పొలం పొలంలో పని చేపిస్తాడా పెళ్ళి చేసుకుందాం ఇగ ఎప్పుడు ఆగలేను ఎప్పుడు చేసుకుంటావ్ ఏదైనా ఈ పొలం పని చేసుకుని ఎన్ని రోజులు చేసుకున్నాం ఒక మంచి జాబ్ ట్రై చేద్దాం నువ్వు కూడా ఒక మంచి జాబ్ చెయ్యి ముందైతే నువ్వు తెచ్చుకో జాబ్ నన్ను ఇచ్చి చేసినాక ఏం ట్రై జాబ్ చేయొచ్చు చేద్దాం ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి బంద్ చెయ్యి ఎందుకు అదేమంటుంది నిన్ను నేను తప్ప ఇంకెవరు లవ్ చేయొద్దు ఇగ అబ్బా ఇన్స్టాగ్రామ్ అంతా నీకు ఫ్లాట్ అయితే ఎవరికో చాలా అందంగా ఉంటావు ఫ్లాట్ అయితే మాత్రం వాళ్ళందరు ఫోన్ వరకే నువ్వు నేను లైఫ్ అంటే అనుకుంటారు కదా దిష్టి తగులుతది కదా ఫోన్ ఓపెన్ చేసిన మరదలు వీడియో చూసిండ్రనుకో బాగుంది అంటే నీకు దిష్టి తగులుతది నీకు దిష్టి తగిలితే ఆయనతో నాకు ఈడ పానం ఊకుంటదా ప్రైవేట్ లో పెట్టుకుంటాలే ఎంత మంచిగా నవ్వుతావే ఒక రోజు మొత్తం ఇట్లా చూసుకుని ఉండిపోవుతా నేనైతే వద్దులే ఆయనతో కూడా ఉండనియరు ఇంట్లో తొందర వేసేసుకోవాలి మా ఇంటికి మీ అయ్యతో గొడవ పెట్టుకుంటా ఈసారి ఎట్లయితే ఎందుకు అట్లా మంచిగా వచ్చి మాట్లాడు ఒప్పుకుంటారు అస్సలు గొడవ మీ గొడవ అయ్యకి నాకు ఓకే అస్సలు పడదు అస్సలు మంచిగా చిన్నప్పటి మాట్లాడితే నుంచి ఇంతవరకు ఎవరైనా మంచిగా ఒప్పుకుంటారు మాట్లాడలే మంచిగా మాట్లాడు ఒప్పుకుంటారు నువ్వు మాట్లాడరాదు మరి నువ్వు మాట్లాడితే ఒప్పుకోరా నువ్వు జాబ్ తెచ్చుకో బావా ఫస్ట్ జాబ్ తెచ్చుకుంటే నేను ఎవరు జాబ్ యాక్సెప్ట్ తెచ్చుకోను చేయరు అయ్యాడా అంటే రావా నువ్వు జాబ్ లేకపోతే నేను వస్తా వాళ్ళు పంపొద్దా వాళ్ళని కాదని అయితే నేను చేసుకోలేను కదా అంటే వాళ్ళు కాదంటే నువ్వు రావు ఇగ నువ్వు వచ్చి ఒప్పించుకో ఫస్ట్ ఇంకా ఒప్పించి డైరెక్ట్ వచ్చుడే ఉంటది డైరెక్ట్ నీకోసం అత్తమ్మని ఫ్లైట్ ఏది మామయ్య తీసుకొస్తా నేను అత్తమ్మని మామయ్యని తీసుకొని వచ్చేయి మాట్లాడు నీకోసం ఫ్లైట్ ఏది తీసుకొస్తా నేను ఒకవేళ ఒప్పియకున్నా అని రావా వస్తా ఎందుకు రాను లేచిపోదాం బావ మరదలు లేచిపోయా అంటే వేరే ఉంటది కథ వద్దు ఒప్పించుకొనే చేసుకుందాం మంచిగా ఒకవేళ ఒప్పుకోకపోతే అంటున్నా మంచిగా మాట్లాడితే ఎందుకు రావా నేను ఒప్పుకోరు రమ్మంటే రావా బయటికి వస్తా బ్యాగులు గిట్ల సదురుకొని పైసలు గోల్డ్ పైసలు కావాలనా నీకు అంత ఆగమైతారు ఊళ్ళో మనం లేచిపోతే అంత ఇంకా ఏం విశేషాలు కాలేజ్ చేస్తున్నావా లేదా మరి చేస్తున్నా ఏం చదువుతున్నావు ఇప్పుడు ఇంటర్ చదువుకో మంచిగా జాబ్ కొడతావా లేదా కొత్త కొత్త ఏమైతావు మరి పెద్దగైనంక నిన్ను పెళ్లి చేసుకొని అంతేనా అత్తమ్మ మామయ్య మంచిగా చూసుకొని ఓకే ఉంటా అంతేనా నన్ను చూసుకోవా నిన్ను పెళ్లి చేసుకున్నాక నిన్ను చూసుకోకుండా ఇక ఉంటానా అత్త మామయ్య చూసుకుంటా అంటున్నా నేను ఎట్లా పెళ్లి నేను చేసుకుంటా అంటే కదా ఇష్టమా నీకు ఇష్టం నేను ఇంత దూరం నీకోసం ఎంత ఇష్టం చాలా ఇష్టం చాలా అంటే ఎంత చాలా ఇంత ఇష్టం ఇంత ఇంత చాలా ఇష్టం అంతేనా ఏం చేస్తావు నా కోసం పెళ్లి చేసుకుంటా అంతేనా ఏం లేదా
పెళ్లి కండి ఇంకేముంటది చెప్పు. ముందు పెళ్లి కానీ తర్వాత అవుతుంది. ముందు ఇంటికి వచ్చి మాట్లాడు. మనకు పిల్ల పుట్టి నాకేం పేరు పెట్టుకున్నావు? నీకు నచ్చినవి పెట్టుకో. నీ పేరే పెడతా. నా పేరు మన పిల్లలకి ఎట్లుండదు? ఏం కాదు, బాగుంటది. నేను తీసుకున్నట్టు ఉంటుంది నా బిడ్డని. నేను ఎటు పోతున్నా ఉండవా అని ఎప్పటికీ అట్లా. ముందైతే ఇంటికి వచ్చి మంచిగా మాట్లాడు. ఇంకా మొన్న ఏమో మీ డాడీ సంబంధం పట్టుకొచ్చిందట. తెచ్చిండు. లేచి పారేస్తా అని చెప్పి. అందుకే తొందరగా వచ్చి మాట్లాడి పెట్టుకో అంటున్నా. నువ్వు కూడా ఒక మాట చెప్పరాదు. నువ్వు వచ్చి మాట్లాడింది ఫస్ట్ నేను అడిగితే ఎట్లుంటుంది చెప్పు. నేను వచ్చి మాట్లాడితే బాగుండదు. ఒక్కరిని కాదు, అత్తమ్మని మామయ్యని తీసుకొని వచ్చి మాట్లాడు. మా అయ్యకు మీ అయ్యకు అస్సలు పడనే పడదు. పెద్ద కక్షలు ఉన్నాయి వాళ్ళకి. పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఎవరైనా ఎంత శత్రువులైనా కలుస్తారు బాగా. మా మమ్మీకి ఏం కాదు కానీ మా మమ్మీ డాడీ మొత్తం డేంజర్ ఉంటాడు. మీ డాడీ మీద ఆల్రెడీ చిన్నప్పుడు గొడవలు చాలా అయినాయి, తెలిసిందిగా. అదే కానీ ఇక మన పెళ్ళితోనైనా అన్ని కలగాలి కదా. మమ్మీ మా మమ్మీ అంటే మీ మీద ప్రేమ ఉంటుంది మా మమ్మీకి. కొంచెం డాడీకే మీ డాడీకి వారికి ముక్కు మీద కోపం ఎక్కువ. ఎప్పుడు ఎట్లా మాట్లాడో తెలియదు, అట్టిగా నిలబెట్టుకుంటాడు పెట్టుకుంటాడు. అందుకే ఇవన్నీ మన పెళ్ళి అయితే కానీ సెట్ కావు. అంతేనా? మంచి వచ్చి మాట్లాడుకో, చేసుకో. హనీమూన్ ఎటు పోదాం మరి? అద్దా అరే పెళ్ళైనా హనీమూన్ పోదా? పోదాం. ఎటు పోదాం? గోవా పోదామా? ఫస్ట్ మనం పెళ్ళైనాక వెంబడి రాజన్న గుడికి పోదాం. మొక్కుకున్నా నేను ఫస్ట్ అదే. తర్వాత కొండగట్టు అంజనా నగర్ పోదాం. తర్వాత హనీమూన్ పోదాం. అంతేనా? నువ్వైతే తొందరగా వచ్చే పనులు. సారీ బాగుంది. నీకోసమే కట్టుకున్నా. నమ్మచ్చా? అయ్యో నేను ఎప్పుడైనా కట్టుకున్నానా అసలు? అదే ఇప్పుడే కొత్తగా వస్తున్నాను, అందుకే అడిగిన బాగుందని. ఫేస్లో మొత్తం నవ్వు వెళ్ళిపోతుంది. సిగ్గు బాగోదు కదా, పెళ్లి చేసుకుంటాం కదా. అంతేనా? ఇంకా ఎప్పుడు వస్తావు ఇంటికి? మళ్ళీ ఈ పొలం కాడికి మన పెళ్ళి అయిన తర్వాత కలిసి మనమే రావాలి. పని చేయాలి మీద. చేస్తావా? ఇదంతా మనదేనే, 1 ఎకరం ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఇంకా నారేయలే, మడి అది వేసినాం, నార వేసినాం కానీ ఇంకా మళ్ళీ వేయలే. పెళ్ళి అయినాక రావా నాటయ్య? నాకు వచ్చా అని మా మమ్మీని చూసి నేర్చుకో. అత్తావా? రావా? రాకపోతే ఆయన తనలో అయితే గుద్దుడే తెలిసే తెల్లగాలు తాగుతా అని. తెల్లగాలు తాగుతావా అని? తాటకాలు అప్పుడప్పుడు మా డాడీ తీసుకొచ్చినప్పుడు తాగుతావా? నేను తీసుకొస్తా తాగా. నవ్వు తాగుదాం ఇద్దరం కలిసి. నీ బర్త్డే ఎప్పుడే? అంటే నా బర్త్డే తెలియకుండానే ఉన్నాను ఈ రోజు. మర్చిపోయినా అంటే చాలా ఇప్పుడు బర్త్ విషయం వాడి కొంచెం మర్చిపోయినా. జూలై. ఆ రోజు నైట్ తాగుదాం కళ్ళు వేసుకొని. ఇక్కడే వచ్చి ఇదే ప్లేస్. మా అయ్య మీ అయ్య ఇద్దరు వేసి మా ఇంటికి వస్తున్నాను చెప్పు. ఏమవుతుంది? అత్తమ్మ ఇంటికి పోతున్నాను. పంపరు. పంపరా? కళ్ళు తాగుతావా? తాగుతానే. ఈ చెట్లన్నీ మనకు పంపిస్తారు కదా గౌడు. ఈ చెట్లన్నీ మన పొలంలో ఉన్నాయి అన్ని వాళ్ళే. ఎప్పుడైనా పంపేయమంటే ఫ్రీగానే పంపిస్తారు. తాగుతావా? అదొక్కడే తాగుతా, రెడ్ తాగా, బీరు తాగా. ఇట్లా మనం ఎట్లుంటే తెలిసే ఇక ప్రజెంట్ మన మొత్తం వేరే ఉంటుంది తెలిసే నీకు. పెళ్ళైనాక మాత్రం ఇవన్నీ మానేయాలి చెప్తున్నా. అంటే నువ్వు వచ్చినా అలవాటు బంద్ చేసుకోవాలా? ఉండాలంటే బంద్ చేసుకోవాలి. అంతేనా? ఏ నాతోనే ఉంటది ఇది. అందుకే నీ లెక్కనే ఉంది. అంటే ప్రేమ దీనికి, నీకెంత దానికి మంచలేదా అని. ఇది నేను ఇంటికాంచి నాతోనే వచ్చింది ఇది. ఎంత ప్రేమ దీనికి అంటే అనిపించే నేను అటు నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని. ఎందుకే మనది నీకైనా మంచిది. దాన్ని చేసుకో మరి. ఇది లేడీస్ అయితే మా చేసుకుంటాం. ఇక్కడ మొగది. ఏమన్నా ఏమన్నా అయితే మనదే మనదే. ఇంత క్యూట్గా ఎట్లా పుట్టినవే మా అత్తమ్మకి. ఇచ్చాడన్నది మొత్తం. ఇస్తావా? నమ్మికే ఇష్టం లేదా? ఇష్టమే. ఎప్పుడు ఇస్తావు? పెళ్లి తర్వాత. పెళ్లి తర్వాత ఇస్తారా ఎవరన్నా? మరి ఇయర్ పెట్టింది మొత్తం
ఇచ్చి పడేయాలి డైరెక్ట్. అందరు చేస్తున్నారని మనం కూడా చేస్తామా బాబా? ఏమవుతుంది ఏమవుతుంది అప్పుడప్పుడు తప్పులే ఇలాంటివి, మైండ్ రిలీఫ్ అవుతుంది. ఇంకా నీకు ఐఫోన్ కొడదాం అనుకుంటున్నా నీ బర్త్డేకి. ఎందుకు రీల్స్ అయ్యకు అంటే నాకు ఐఫోన్ కొనిస్తే దాన్ని నేను చేసుకుంటా. ఇక నీ ఇష్టాలని నా ఇష్టాలు కదండి, ఎంతైనా ఉంటుంది కానీ దేని దాందే కొనిస్తా అంతే. అంటే మీ డాడీ నా ఇది ఎక్కడ అంటాడు అంత ఫోన్ కొనిస్తాను. కానీ మీ అయ్యే మంచోడే, బయటికి అట్లా ముక్కు మీద కోపం ఉంటుంది మంచోడే. నేను అంటే ఇష్టం కదా మీ డాడీకి, అందుకే చెప్తున్నా మంచిగా వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటా. నా గురించి ఇస్తాడా మీ డాడీ? తీయడా ఇంతవరకు బాగా ఇట్లా తీస్తాయిగా మనం ఆగుతామా? అంతే అంతేనా? సరే మరి బంగారం లేట్ అవుతుంది వెళ్ళనా? సరే ఇగో నేను చూసుకుంటే నా పని ఉంటది. నువ్వు వెళ్ళిపోయినా అనుకో నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడ ఉంటావు. వద్దులే మామయ్యకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ, నేను వెళ్తా. సరే ఒక మాట ఉంది ఆయనత ఒట్టు కట్టేసి ఆయనతో నేను కూడా పోతా. కింద కూడా ఆయనత అయితే నాకు పానం ఉండదు అసలుకి. మెల్లగానే వెళ్తా. సరే బాయ్. బాయ్ రా చిట్టి. బాయ్.